పార్లమెంటు సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. 3 రోజులుగా నీటి అంశం, విద్యార్థుల లాఠీ చార్జ్పై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు ఇవాళ కూడా ఆందోళనకు సిద్ధమయ్యాయి. దాంతో కేంద్రం కూడా అలర్ట్ అయింది. నీటి అంశంపై చర్చకు సిద్ధమని, ప్రతిపక్షాలు ఎంత సమయం కోరితే అంత టైం కేటాయిస్తామని చెబుతోంది. విద్యార్థులను రాజకీయాల కోసం వాడుకోవద్దని కౌంటర్ ఇస్తోంది. పార్లమెంటు సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. 3 రోజులుగా నీటి అంశం, విద్యార్థుల లాఠీ చార్జ్పై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు ఇవాళ కూడా ఆందోళనకు సిద్ధమయ్యాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, పార్లమెంట్లో ఈసారి అధికార కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొద్ది సేపట్లోనే పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ఎంపీలంతా కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, అదేవిధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తుందన్న అంశాన్ని మరొకసారి పార్లమెంటు ప్రాంగణం వేదికగా చేసుకుని అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలంతా కూడా తమ నిరసన ప్రదర్శనను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఒక నినాదాన్ని ఇవ్వబోతున్నారు అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలు. ఇకపోతే ఖర్గే కార్యాలయంలో విపక్షాలకు చెందినటువంటి నేతలంతా, ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఈ రోజు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా సమిష్టిగా వ్యవహరించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుని వారు కూడా ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. బహుశా విపక్షాలు కూడా మరొకసారి నిరసన ప్రదర్శన చేసేందుకు కూడా సన్నద్ధంగా తెలుస్తుంది. ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇకపోతే మొత్తంగా స్థూలంగా సమస్యను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులు, ప్రభుత్వము, ప్రతిపక్షాలు, విద్యార్థుల యొక్క డిమాండ్లు, అదేవిధంగా ప్రతిపక్షాల డిమాండ్లు కూడా పూర్తిగా ఇంచుమించుగా ఒకే రకంగా ఉన్నాయి. ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే విద్యార్థులపై దాడులు చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి. పూర్తిగా విద్యా వ్యవస్థను ప్రక్షాళించాలి. ఈ స్థూలంగా ఈ డిమాండ్లన్నీ కూడా విద్యార్థులు చేస్తున్నారు, అదేవిధంగా విపక్షాలు కూడా చేస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వం దీనికి సంబంధించి అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం పార్లమెంట్లో ఉభయ సభల్లోనూ చర్చకు సిద్ధంగా ఉంది. ఎన్ని గంటలైనా చర్చించుకునేందుకు, దానికి పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అంశాన్ని జేపీ నడ్డా నిన్న రాత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి ప్రకటనలోనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది, ప్రతిపక్షాలు సహకరించాలి. అదేవిధంగా విపక్షాలకు చెందినటువంటి పార్టీలు ఎక్కడైతే అధికారాలు ఉన్నాయో తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అనేక సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. దానికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా ప్రతిపక్షాలు మాట్లాడలేదు. కేవలం నీటికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇది కేవలం రాజకీయపరమైన అంశంగానే పరిగణించాలని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయమే కీలకం కాబోతుంది. ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే విపక్షాలు, అదేవిధంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తున్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నదే అందరూ వేచి చూస్తున్న అంశం. అయితే ఇప్పటివరకు మాత్రం అధికారికంగా ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎలాంటి సమస్యకు పరిష్కార మార్గాలు కానీ లేకపోతే ఒక కార్యాచరణ కానీ ఎక్కడా కూడా ఒక ఖరారు కాలేదు. కాబట్టి విపక్షాలు, ప్రభుత్వం, ఇటు విద్యార్థులు అందరూ కూడా పూర్తి స్థాయిలో తమ అభిప్రాయాలు, వాదనలు చేస్తున్నాయి. ఈలోగా సామాజిక సేవా కార్యకర్త సోనం వాంగ్చుక్ దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేశారు నిన్న రాత్రి. తాజాగా చేసినటువంటి ప్రకటనలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. అయితే విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెంటనే నిలుపుదల చేయాలి. అదేవిధంగా విద్యార్థులపై చేసినటువంటి దాడులకు ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్న అంశాన్ని తాజాగా ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ రకంగా బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా విద్యార్థుల యొక్క ఆందోళనకు మద్దతు తెలియజేయడం. మొత్తంగా చినికి గాలివానగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ఏ రకంగా లభిస్తున్నందుకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వమే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించేందుకు ఆస్కారం ఉందని చెప్పి కూడా సర్వత్రా అనుకుంటారు. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో అన్న అంశాన్ని వేచి చూడాల్సి ఉంది.
రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.